నల్లమల్ల అడవుల్లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని 3,500 చదరపు అడుగుల్లో విస్తరించిన నల్లమల్లలోని నాగార్జున సాగర్, శ్రీశైలం పరిసర అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య గతం కంటే అధికంగా పెరిగినట్లు అటవీశాఖ అధికారి సాయిబాబా తెలిపారు. ఈ నెల 29న ప్రపంచ పెద్ద పులుల దినోత్సవాన్ని అటవీశాఖ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు కూడా మనకి బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది పర్యాటక కేంద్రాలకి, అలాగే సఫారీలకి. అదేవిధంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలు రావడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఉన్నటువంటి బైర్లూటి సఫారీ, అలాగే ఇష్టకామేశ్వరి, అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా మన నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లో అన్నిటిని కూడా ఈ 3 నెలలు కూడా రద్దు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అంటే మాన్సూన్ టైంలో పునరుత్పత్తి అన్ని జంతువులు, అలాగే బయోమాస్ ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే వివిధ జంతువులు మనకి దుప్పులు కానీ, సాంబార్స్ కానీ, ఎనీ అదర్ యానిమల్స్ ఏవైనా కూడా, అలాగే ప్రత్యేకించి మన లెపర్డ్స్, టైగర్స్ ఇవన్నీ కూడా పునరుత్పత్తిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక బ్రేక్ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉండడం కోసం, పర్యాటకుల నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసము ఈ విధంగా నిర్ణయించడం జరుగుతుంది. సో మనం అది ఫాలో అవుతున్నాం. పులుల సంఖ్య ఏమైనా పెరిగిందని ఉండొచ్చు? గతంలో కంటే మనకి కొంత పెరుగుదల కనిపించింది. గతంలో కంటే ఈ సంవత్సరం లాస్ట్ టైం మనకి ఇంత 80 టైగర్స్ 80 వరకు ఉన్నాయి. ఇప్పుడు 90 దగ్గరలో రావడం.